ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు, ఏంటి గెటప్ లో? సుందరి, ఆ లాయర్ చేత ఇలా అయితేనే నిజం చెప్పించగలం. ఇది చూసావా? ఈ డమ్మీ గన్తో ఆ రోజు బ్యాంకులో రాబరీ ఆపాను. ఈరోజు ఆ లాయర్ చేత నిజం చెప్పిస్తాను. బాలగారు, ఈ గెటప్ లో అవసరమా? నీకు తెలియదు సుందరి, నిన్న రాత్రి డిటెక్టివ్ సినిమాలో హీరో హీరోయిన్ ఇలానే వెళ్ళి అబద్ధం చెప్పేవాడితో నిజం చెప్పించారు. పద మనం వెళ్దాం. ఎవరు మీరు? ఏం కావాలి? ఒక కేసుకి సంబంధించి మీతో మాట్లాడాలి. అవునా? రండి రండి. రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ కేసు? మేము న్యాయం కోసం లండన్ నుంచి వచ్చాం. లండన్ నుంచి వచ్చారా? అవును, ఇక్కడ మా ల్యాండ్ ఒకటి కబ్జా చేశారు. మా ల్యాండ్ విడిపించి మాకు ఇప్పించాలి. నేను మీకు ఎక్కువ ఫీజు ఇస్తాను. మీరే చెప్పండి, ఫీజు డాలర్స్లో కావాలా, యూరోలో కావాలా, పౌండ్స్లో కావాలా? రూపాయల్లో కావాలి సార్. మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాం. మా ల్యాండ్ మాకిప్పిస్తే చాలు. మీరు ఫీజు ఇవ్వాలే గాని మీ ల్యాండ్ కాకపోయినా సరే కాగితాలు పుట్టించి మరి మీకు ఇప్పించేస్తాను. సుందరి, పద వెళ్ళిపోదాం. సార్ సార్, ఏమైంది సార్? నువ్వు ఈ కేసు సాల్వ్ చేసేవాళ్ళ కనిపించడం లేదు. లేదు సార్, నేను ఏ కేసైనా సాల్వ్ చేస్తాను. మాకు నమ్మకం రావట్లేదండి. మేడం, నేను సివిల్, క్రిమినల్ ఏ కేసైనా వాదిస్తాను మేడం. ఆల్రౌండ్ లాయర్ని. ఓ పంచే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా హై ప్రొఫైల్ కేసుని సాల్వ్ చేసావా? చూపించు. హై ప్రొఫైలా? ఓ కేసు ఉందండి. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి, చూడండి. రీసెంట్గా ఒక కేసులో ఆస్తి మొత్తం వేరే వాళ్ళకి దక్కాలని పవర్ ఆఫ్ అటార్నీలో లూప్ హోల్స్, సెక్షన్స్ అన్నీ లిస్ట్ చేసి పంపించాను. అంతే, నా నోటీస్ తీసుకోగానే ప్లాన్ వర్కౌట్ అయ్యి కుటుంబం మొత్తం ముక్కలైపోయింది. ఆ నోటీస్ తాలూకు ఒరిజినల్స్ ఇవే అనుకుంటా.
మీరా? మర్యాదగా మాతో వచ్చి మీరు చేసిన ఈ చెత్త పనిని మీరు నోటీస్ పంపించిన ఇంట్లో చెప్పాలి. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. హా, నువ్వు ఇలా అంటావని నాకు బాగా తెలుసు. అందుకే నేను ప్రిపేర్ అయ్యొచ్చా. నువ్వు వస్తావా లేదంటే కాల్ చేయనా? వస్తాను. నిన్నొదలు. నువ్వు మా గాయత్రికి మోసం చేస్తావా? సుందరి, నువ్వు వెళ్ళి గాయత్రిని తీసుకురా. నువ్వురా. డాడీ, మమ్మీ, బామా, బాబాయ్, పిన్ని అందరు రండి. కన్నయ్య, ఎవరితను? ఒక్క నిమిషం బామా. అక్క అక్క ఏంటక్క? నువ్వు నాతో రా. ఎందుకు నాన్న ఆయన అలా పట్టుకున్నావు? చెప్తాను మమ్మీ, ఎందుకంటే ఇతను నిజం చెప్పాలి. నిజం చెప్పాలా? ఏంటి నోరు మెదపట్లేదు? నీ నుంచే కదా నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఎందుకు పంపించావు? ఎవరిని నా నోటీస్ పంపించమని చెప్పారు? ఏమంటున్నావు? ఏమైంది? అసలు నోటీస్ ఏంటి? ఇతనే ఆ లాయర్ జగదీష్ ప్రసాద్. ఆ రోజు గాయత్రి కొరియర్ వచ్చింది ఈ లాయర్ నుంచేనా? డాడీ, గాయత్రి లాయర్ దగ్గరికి వెళ్లకుండానే ఇతనే ఎవరో కొరియర్ పంపించమంటే పంపించేశాడు. మిమ్మల్ని మర్యాదగా నిజం చెప్పండి. హాయ్ లాయర్, ఇందాక నిజం చెప్పినట్టే ఇప్పుడు కూడా నిజం చెప్పు. అడుగుతుంది మిమ్మల్నే కదా, నిజం చెప్పండి. చెప్పు.